హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక బుధవారం సాయంత్రం హన్మకొండలో 1000 స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఎంగిలిపూల సంబూరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక బుధవారం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సంబరాలు 9 రోజుల పాటు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇక మహిళలు ఊరూరా బతుకమ్మలను పేర్చి ఇక వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఇక కోలాటాలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఊర్పు గుట్ట వద్ద మహిళలు భారీగా తరలి వచ్చి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నెక్లెస్ రోడ్ లో వేడుకలు జరిగాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కొండా సురేఖ దుమారం నూలుదండపై బీఆర్ఎస్ ట్రోలింగ్ తో రాజుకున్న చిచ్చు దొంగగడ ఏడుపు అన్న కేటీఆర్ పై కామెంట్ పై కొండా సురేఖ పై నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ కారణం. చాలా మంది హీరోయిన్లు ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లను డ్రగ్స్ అలవాటు చేసిండు కేటీఆర్. బాధకి కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారని కామెంట్. ఇక మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మంత్రి కొండ సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలదండపై చేసిన ట్రోలింగ్ వ్యవహారాన్ని చినికిన గాలివాన మారింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తాజాగా సురేఖ చేసిన కామెంట్లు రాజకీయాలు అటు సినీ వర్గాలు దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘువందరావు చేనేత కార్మికుల సమస్య చెప్పేందుకు తన మెడల్లో నూలు దండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పోస్ట్ పెట్టి మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండ సురేఖ మంగళవారం గాంధీ భవన్ లో కంట తడి పెట్టారు. ఇక సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా ఆమెవి దొంగ ఏడుపులు, ఆ ఏడుపులు పెడత్ పెబ్బాలు ఎందుకో అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎదవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖపై ఫైర్ అయ్యారు అని ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి సీతక్క. పండుగ పూట మహిళల మంత్రులను అవమానించారు, ఫ్యాషన్ అయింది. ఇక మంత్రి సీతక్క మేం సమ్మక్క సారక్క రాణి రుద్రమ గడ్డి నుంచి వచ్చిన వాళ్ళం. ఇక కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నిధి లేదని ఫైర్ అయ్యారు సీతక్క. ఇక మహాత్ముని సీఎం నివాళి గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్ హౌస్ లో బాపుఘట్ వద్ద నివాళులు అర్పించారు. ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఇక సిహెచ్ శాంతి కుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక జూపల్లి కృష్ణారావు మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాటాలను, స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపుఘట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫోటోలో మినిస్టర్లు, కేకే వాళ్ళు కూడా ఉన్నారంట. ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇక లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. ఇక సినీ స్టార్ నాగ చైతన్య సమంత విడిపోవడానికి తాను కారణం అంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యమని, ఆ మాటలకు తానుకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. ఇక గతంలో తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై సురేఖ అసత్యపరిత ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించారని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవాన్ని ఇమేజ్ భగ్నం కలిగించేలా లక్ష్యంతో పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నానని పేర్కొన్నారు. మహిళలు అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటును పేరును వాడుకొని వారి వ్యక్తిగత హననానికి కూడా పాల్పడడం దుష్టకరమని కేటీఆర్ అన్నారు. ఇక మీ వాక్యాలను వెనక్కి తీసుకోండి. నాగార్జున, మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అసబద్ధం, ఇక అబద్ధం. ఇక సినీ హీరో నాగార్జున నన్ను రాజకీయాల్లో లాగొద్దు, సమంత విడాకులు నా వ్యక్తిగతం, సమంత ఇక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంట్ చేశారు సమంత. ఇక జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ హామీ. ఇక గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన
గాంధీ భవన్ లో ఉపాధ్యాయులతో చర్చిస్తున్న పిసిసి మహేష్ కుమార్, మంత్రులు పొన్నం సురేఖ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఢిల్లీలో 2,000 కోట్ల కొకైన్ సీజ్, 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక తగ్గనున్న సర్కార్ ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2,000 కోట్లు తక్కువ ఆదాయం. కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలో తగ్గిన ఇన్కమ్. ఇక వరద నష్టం పనులు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జన భర్జన. వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి కోరాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. ఇక రాష్ట్ర సర్కార్ ఆమ్దాని తగ్గునుంది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1,015 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు తక్కువ వస్తుందని, గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుగుణంగా ఆదాయం రావడం లేదని 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ అని పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చిందని లెక్క చెప్తుంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ ఛానల్. మీరు కామెంట్ ద్వారా సలహాలు కూడా ఇవ్వచ్చు ఈ ఛానల్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.